కథ హత్య కాని హత్య. రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. మధుసూదన్ నాగూర్ని వెతుక్కుంటూ అతని దగ్గరికొచ్చాడు. అతన్ని చూసిన నాగూర్, అయ్యగారు బావున్నారా అండి అన్నాడు. బావున్నాను గాని నువ్వెప్పుడు జైలు నుంచి వచ్చావు అని అడిగాడు మధుసూదన్. నా మంచితనం పనితనం చూసి అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు క్షమాభిక్ష మీద విడుదల చేశారండి అన్నాడు. పోనీలే, నీ కసాయి వృత్తి నీవింక చేసుకోవచ్చు అన్నాడు మధుసూదన్. ఆ మాటకి కొంచెం ఇబ్బంది పడ్డాడు నాగూర్. ఇంతకీ మీరెందుకు వచ్చారయ్యా ఇక్కడికి అని అడిగాడు మధుసూదన్ని నాగూర్. ఏం లేదు నాగూర్, నాకు నువ్వు పని చేసి పెట్టాలి, అందుకే ఇక్కడికి వచ్చాను అన్నాడు. ఏంటయ్యా అది అని అడిగాడు నాగూర్. ఏం లేదు నాగూర్, నువ్వు మా ఇంట్లో ఒకరిని చంపాలి అని అనగానే ఒక్కసారిగా అదిరిపడ్డాడు నాగూర్. మీ ఇంట్లో మీ భార్యనా అండి? అది నేను నమ్మను, ఎందుకంటే మీది అన్యోన్య దాంపత్యం, అది నాకు తెలుసు. మీకు కోట్ల ఆస్తి ఉన్న పేద అమ్మాయిని చేసుకున్నారు, ఇంతకీ ఎవరిని చంపాలండి అని అంటే, నువ్వు ఒప్పుకుంటే నీకు విషయాలన్నీ చెప్తాను, బాగా ఆలోచించుకుని సాయంత్రం వచ్చి నన్ను కలు. నాగూర్, నువ్వు కనుక నాకు ఈ పని చేసి పెడితే నీకు జీవితాంతం సుఖపడేటంత డబ్బు ఇచ్చి నీతో ఒక షాప్ కూడా పెట్టిస్తాను అన్నాడు మధుసూదన్. మధుసూదన్ వెళ్ళిపోయాక ఆలోచనలో పడ్డాడు నాగూర్. అతను హత్య చేసిన సందర్భం, ఆ తర్వాత జైల్లో అనుభవించిన సంఘటనలు గుర్తురావడం మొదలుపెట్టాయి. జైల్లో చక్కగా కడుపు నిండేది. అప్పుడు అతని భార్య ఏమైపోయిందో, తింటుందో లేదో అన్న ఆలోచన అతన్ని చాలా సతమత పెట్టేది. కానీ తను కూడా పుట్టింటికి వెళ్ళి మంచి పని చేసింది. ఇదివరకు ఏ పనైనా దొరికేది, ఇప్పుడు అతను హంతకుడని ఎవరూ అతన్ని చేరతీయడం లేదు. అసలు అతను హంతకుడు ఎలా అయ్యాడు? అతను ఒక కసాయి. అప్పుడే మేకను కోసి దాని యజమానికి దాన్ని అప్పజెప్పి ఇంటికి వచ్చాడు. తన చేతిలో కత్తులు అలాగే ఉన్నాయి. ఇంతలో అక్కడ జరిగిన సంఘటన అతన్ని కకావికలం చేసింది. తన భార్య మీద ఒకడు అత్యాచారం చేయబోతున్నాడు. అది చూసి కట్టలు తెగిన ఆవేశంతో తన చేతిలో ఉన్న కత్తితో ఒక్క పోటు పొడిచాడు నాగు. దాంతో అతను జైలుకు వెళ్లాల్సొచ్చింది. జైల్లో ఉన్నప్పుడు ఒంటరితనంతో అతని ఆలోచనలతో అతనే పిచ్చెక్కిపోయాడు. తానెప్పుడూ మేకని చంపేటప్పుడు ఒక ప్రార్థన చేసి చంపుతాడు. కురుక్షేత్ర యుద్ధం, ఎన్కౌంటర్, బార్డర్లో యుద్ధంలో అవతలి వారిని చంపడం అవన్నీ లైసెన్స్డ్ మర్డర్లా? మరి నేను చేసిన హత్య నేరమా? జంతువులను చంపేటప్పుడు మంత్రాలు చదివే అవకాశం ఉంది, కానీ నా భార్యను హింసిస్తున్న వారిని చంపేటప్పుడు మంత్రాలు చదివే అవకాశం లేదు, ఆవేశం తప్ప. ఇలాంటి ఆలోచనలతో పశ్చాత్తాపపడ్డ నాగూర్ బయటకు వచ్చిన తర్వాత సద్బుద్ధితో ఎటువంటి నేరాలు ఘోరాలు చేయకూడదని, చాలా సాత్వికంగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం లేక కడుపు నిండక చాలా అవస్థలు పడుతున్నాడు. అటువంటి టైంలో మధుసూదన్ వచ్చి అతనికి ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో ఉంది. చాలాసేపు సంఘర్షణ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు. వెళ్ళి మధుసూదన్ని కలిశాడు. అయ్యా, నేను మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నానండి, ఇంతకీ ఎవరిని హత్య చేయాలి అని అడిగాడు నాగూర్. సరే అయితే నాతో రా అని అతన్ని తన కూడా తీసుకువెళ్లాడు మధుసూదన్. అతనితో వెళుతున్నంతసేపు నాగూర్ ఆలోచనలు పరిపరి విధాల పరిగెడుతున్నాయి. ఇంతకీ ఎవరిని హత్య చెయ్యాలి, ఎలా చెయ్యాలి? అప్పుడైతే ఆవేశంలో ఆ పని చేశాను, కానీ ఇప్పుడు స్పృహలో అవసరం కొద్దీ ఈ హత్య చేయగలనా అనే ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కిపోతోంది. అలాగే జీవం లేని మనిషిలా మధుసూదన్ వెంటే వెళుతున్నాడు నాగూర్. ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత మధుసూదన్ నాగూర్ని అటు చూడు అన్నాడు. నాగూర్ అటువైపు చూశాడు. అక్కడ మంచంలో ఎముకల గూడు, అరగని కూడు లాంటి మధు తండ్రి పడి ఉన్నాడు. ఆయనకు సెలైన్ పెట్టారు. 95 సంవత్సరాలు. నాగూర్, రేపు మంచి రోజు, నువ్వు ఆ సెలైన్లో ఒక విషం ఎక్కించాలి. గత 10 ఏళ్లుగా వింత జబ్బుతో బాధపడుతున్నాడు. మా నాన్నకు ఆస్తి గాని, మనుషులకు గాని, ప్రేమలకు గాని దేనికి లోటు లేదు. లోటు ఉన్నదల్లా ఆరోగ్యానికే. పరుపుకి వీపుకి మధ్య బెడ్ సోర్స్, అవి ఓ పట్టాన తగ్గవు. ఊపిరి ఆడనంత దగ్గు, నడవలేని కాళ్ళు, ఆ కాళ్లకు నొప్పులు. మా నాన్న ఇంట్లో కంటే శ్మశానంలోనే ప్రశాంతంగా ఉంటాడు. ఆయన అనారోగ్య బాధ చూడలేకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీవు ఇది వరకు కొంతకాలం వార్డు బాయ్గా పనిచేశావు కదా, అందుకే ఈ పని నీకు అప్పచెప్తున్నాను. ఇదివరకు నాన్న బాధ భరించలేక విషం మింగి చావాలని ఉంది,
ఆ విషయం మీరు ఇవ్వరు, నేను తెచ్చుకోలేను, కాబట్టి ఇలా బాధపడవలసి వస్తోంది అని అంటే, అదేంటి నాన్న మీరు మాకు భారమా అనేవాడిని. ఇప్పుడు నా చేతులతో నేనే. మధు గొంతు బొంగురుపోయింది. తగ్గిన చూపు, పుండుపడిన వీపు, బ్రహ్మచెమ్ముడు, బరిగీసుకున్న జీవుడు. నీవు దీనికి ఏం పేరు పెట్టినా పర్వాలేదు. ఆయన బాధను చూడలేకపోతున్నాను. మెర్సీ కిల్లింగ్ అనుకుంటాను అన్నాడు. ఆ మాటలతో ఇప్పటి వరకు నా చేత ఏ దుర్మార్గం చేయించిపోతున్నాడో ఇతను అనే ఆ భావన పోయింది నాగూరికి. మధుసూదన్ పట్ల సానుభూతి ఏర్పడింది. మధుసూదన్ బాధని నాగూరు అర్థం చేసుకున్నాడు. సరే అయ్యగారు, రేపే వస్తానండి అని ఇంటికి వెళ్ళిపోయాడు. తన అవసరం కొద్దీ ఆయన అవస్థను చూసి ఈ పని చేయడానికి ఒప్పుకున్న రాత్రంతా నాగూరికి నిద్ర పట్టలేదు. పొద్దున్నే లేచి ఆ శిలయంలో ఎక్కించడానికి తనకిచ్చిన మందును తీసుకుని మధుసూదన్ గారి ఇంటికి వెళ్ళాడు నాగూరు. కాని అతను వచ్చేసరికి అంపశయ్య మీద పడుకున్న భీష్ముడిలా మధు తండ్రి చనిపోయి ఉన్నాడు. మధుసూదన్ గారి మొహంలో తండ్రి చనిపోయాడన్న బాధ, ఆ బాధ నుంచి విముక్తి పొందాడన్న ఆనందం మిశ్రమ స్పందన కనిపించింది. నాగూరికి అప్పగించిన పని చేయడానికి కుదరకపోయినా అతనికిచ్చిన మాట ప్రకారం మధుసూదన్ గారు అతని జీవితంలో స్థిరపడ్డానికి అవసరమైన సహాయం మొత్తం చేశారు. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురితో షేర్ చేయండి.